గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న గుర్తింపులేని క్రీడాకారులు ఎందరో ఉన్నారని, అవకాశాలు అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించి సత్తా చాటాలని బేల మండలం ఎస్ఐ దివ్యభారతి పేర్కొన్నారు. మండలంలోని దహేఘన్ గ్రామంలో తిరంగా క్రికెట్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ప్రతిభ ఉన్న ప్రోత్సాహం లేక వెనుకబడి ఉన్నారని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. క్రీడలో గెలుపోటములు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కనబర్చాలని అన్నారు. ఈరోజు దైగాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో యువత చెడు బారిన పడకుండా వాళ్ళ టైంని సద్వినియోగం చేసుకొని, అంటే ఈ మధ్య కాలంలో ఏ జాబ్ చూసుకున్నా కానీ స్పోర్ట్స్ కోటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇంత మారుమూల గ్రామాల్లో యువతలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేయాలి. మరింత మంది యువ క్రికెటర్లు మన దేశం తరఫున ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్